ప్రదేశానికి రావాలంటే చాలా చూడముచ్చటగా ఉంది, ఆనందంగా ఉంది. అందరినీ మొహాల్లో మరింత ఆనందంగా కళ్ళు కనపడుతుంటే ఆ భగవంతుడే మనుషులలో లోపల నాట్యాన్ని చూడగలుగుతున్నాను. ఆ నడుస్తున్నప్పుడు, పాటల్లో ఉంటున్నప్పుడు అంతా కూడా. ఇటువంటి పరిసరాల్లో భగవతత్వంలో లీనైనటువంటి మీ అందరికీ కూడా మరొక్కమారి నమస్కరిస్తూ, ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసం వనభోజనాలు నిర్వహించినటువంటి ధర్మవరం మిత్ర బృందానికి అందరికీ కూడా శుభ అభినందనలు. ఈ కార్తీక మాసం, శ్రావణ మాసం, మాఘమాసం ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రకృతిలో మార్పులు. దక్షిణ అయనం, అయనం అంటే కదలిక, అయనము అంటే కదలిక. రామ అయనము, రాముడి యొక్క కదలిక. రాముడి కదలిక ధర్మము సత్యంతో మమేకమై ఈ రెండు పాదాలపైన నడుస్తున్నది రాముడి యొక్క కదలిక, సత్యము ధర్మము. మరి సూర్యుడి యొక్క కదలిక ఉత్తరాయణము, దక్షిణాయనం. ఉత్తరం అంటే మనస్సును నెమ్మదిగా పరమాత్మలో లయం చేయడం. దక్షిణాయనము అంటే కిందికి పడిపోయేటువంటి తత్వం. మరి కిందికి ఎవరు పడిపోకూడదు. భారతీయులు, భారత అనేటువంటి పదం అంటే వెలుగును నింపేటువంటి తత్వం. ఆధార్ కార్డుల్లోనూ, పాన్ కార్డులలోనూ, ఓటర్ కార్డులలో మనం భారతీయులుగా మిగిలి ఉన్నాం. అది కాదు నిజమైన భారతీయత. భారతీయ అంటే వెలుగులో ఉండగలగడం. ఈ చీకటి ఎక్కువగా ఉన్నటువంటి కాలం దక్షిణాయనం. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండేటువంటి కాలం దక్షిణాయనం, దక్షిణం యొక్క కదలిక. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది, చీకటి ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాయణంలో వెలుగు ఎక్కువగా ఉంటుంది, పగలు ఎక్కువ, చీకటి తక్కువ, వాతావరణంలో తేమ తక్కువ. కాబట్టి ఉదయం పూట లేవడం చాలా కష్టం ఈ దక్షిణాయనంలో కొంతమందికి. అందుకోసం శ్రావణ మాసం, ఆషాఢ మాసం నుండి సాధన మొదలై మాఘమాసం వరకు దక్షిణాయనంలో ముఖ్యమైనటువంటి ఆశ్వేజము అమ్మవారితో మొదలు పెట్టుకుని కార్తీక మాసం, దామోదర మాసం, ధనుర్మాసం, మాఘమాసం అని చెప్పేసి పొద్దున్నే లేవడానికి, సోమరితనం పోగొట్టడానికి మనకు దక్షిణాయనంలో వ్రతాలు అన్ని ఎక్కువగా వస్తాయి. తర్వాత పొద్దున్నే లేవడం ఒక్కటే కాదు, సోమరిపోతులుగా తయారైపోయి ఒకరినొకరు మర్చిపోయి తత్వం ఉంటుంటుంది అని చెప్పేసి అందరినీ మళ్ళీ కలపాలి నెలకొక్కసారి. ఉత్తరాయణంతో పండుగలు స్టార్ట్ అయ్యి దక్షిణాయనంతో పండుగలు స్టార్ట్ అయ్యి ఉత్తరాయణానికి శ్రీరామనవమి దగ్గరగా ఎండ్ అయిపోతాయి. ఎండల కాలం ఇంకేం పెద్దగా ఉండదు అనమాట. జస్ట్ అలా ఆరోగ్యం నడిచిపోతుంది. ఈ కాలమే ఆరోగ్యం చాలా కాపాడుకోవాల్సినటువంటిది. దక్షిణాయనంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది. ఎవరైతే భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ మనస్సును లోపలికి ఉత్తరం వైపుకి అంటే పై వైపుకి తీసుకెళ్ళగలిగే స్థితిని కలిగి ఉంటారో వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు అందరికీ ఆనందంగా ఉండేటువంటి స్థితి కలిగేటువంటి మాసం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఈ వ్రతాలన్నీ మనల్ని కలిపేదానికి ఊరికే పెట్టలేదు మన మహర్షులు. ఈ భారతీయతను మనం కోల్పోతున్నాం. మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో భారత మాత ఫోటో, మన దేవుడి గదిలో అన్ని దేవుళ్ళు ఉంటారు. భారత మాత ఫోటో లేకపోయినట్టయితే ఏం జరుగుతుంది? ఒక తెలంగాణలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో అక్కడ ఎవరు ఫోటోలు పెట్టేవాళ్ళారు, అంతా సిలువలు వేసుకునేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ రామాలయము క్లోజ్ అయిపోయింది. అక్కడ కొన్ని దేవాలయాలు క్లోజ్ అయిపోతున్నాయి. ఎందుకంటే మా ఊర్లో జనం ఎవరు లేరండి, దానికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు, అవసరం లేదండి. దానివల్ల ఏమవుతుందంటే ఒక ఇంటిలో ఆనందాన్ని నింపేటువంటి వ్యవస్థను పక్కకు తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఏ విధంగా? ఒక్క ఉదాహరణ చెప్తాను. 1947కు పూర్వం భారతదేశము, భారతీయ సంస్కృతి ఏ ఇంటికి వెళ్ళినా కూడా అరుగు ఉండేటువంటి, ప్రతి ఇంటికి చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మధ్య రకమైనటువంటి ఉన్నతమైన కుటుంబం కావచ్చు, ప్రతి ఇంటికి అరుగు ఉండేది. అరుగు ఎందుకు ఉండేది అంటే అతిథి ఎవరైనా వస్తే, ఆ అతిథి అంటే వితౌట్ ఫోన్ కాల్, వితౌట్ మెసేజ్, ఏ టైంలో అయినా కూడా వచ్చేటువంటి వాడు. ఇప్పుడు అతిథి ఏమైతే అన్నాడంటే విత్ ఇన్విటేషన్, విత్ పర్మిషన్, విత్ అగ్రిమెంట్, ఏదో ఒక లేకపోకుండా వస్తే వాడు అతిథి కాడు. అతిథి అంటే మనకు ఏ టైము ఏమి మెసేజ్ లేకోకుండా ఎప్పుడైనా వచ్చేటువంటి వాళ్ళు అతిథి అంటారు. అంటే వాళ్ళు ఏ రూపంలో వెళ్తుంటారో, మన యొక్క ధర్మ మార్గంలో వెళ్తున్నటువంటి మార్కులందరూ అతిథులే. మనకి ధర్మ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళందరూ అధర్మం వైపు ప్రయాణించే వాళ్ళు అతిథులు కారు. వాళ్ళు మన ఇంటి దగ్గరకు రాలేరు.
అటువంటి సంస్కృతి 1947కు పూర్వం చాలా పెద్దగా ఉండేది. ఎంత విస్తారంగా ఉండేదంటే గాంధార దేశం, ఇరాన్, బర్మా, మయన్మార్, కంబోడియన్, అసలు కంబుడు అనేటువంటి ధర్మరాజు అటువైపు వెళ్ళి ఈ సాధన అంతా ప్రారంభం చేసి అంత విశాలమైనటువంటి భారతదేశం సంస్కృతి బీజాలు ఒక్కొక్కటి పక్కకు తొలగిపోయిన మూలంగా మనకి ఇది వద్దు, నాది మాత్రమే కావాలి అనుకున్నటువంటి దేశాలు ఈ రోజు ఏ రకమైనటువంటి పాపాన్ని అనుభవిస్తున్నాయంటే కొట్టుకోవడం, అధర్మంలో కేసులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఏదైంది బాగా గుర్తుపెట్టుకోండి. ఉమెన్స్ కాంప్లికేటెడ్ కేసెస్ ఎక్కువగా ఉన్నటువంటిది, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ లేనటువంటి దేశం ఏదైతే ఉంది, ఎక్కువగా అసాంఘిక చర్యలు కలుగుతున్న దేశాలు ఏ విధంగా ఎక్కడ ఏ స్థానంలో ఉన్నాయి కొంచెం ఆలోచన చేయండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే మన సంస్కృతి బీజాలు మర్చిపోతున్నాం. ఈ తగ్గిపోతే ఈ యొక్క వ్యవస్థ పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఒక్క నెల మాత్రమే బాగుంటారు, రెండో నెలలో విడాకులే, ఇవి పెరిగిపోతున్నాయి. మన కుటుంబంలో జరిగిపోవచ్చు, పక్కన కుటుంబంలో జరగవచ్చు. ఆ కుటుంబమైనా మనదే, ఈ కుటుంబమైనా మనదే. ఏ కుటుంబమైనా అశాంతికి, ఒక సంఘంలో ఒక కుటుంబంలో అశాంతి ఉంది, ఏ రోజు దూరంలో కరోనా ఉంది, నాకు రాదులే అనుకుంటే పొరపాటు. పక్కనున్నటువంటి సంస్కృతి మన సంస్కృతిగా తయారైపోతుంది. కాబట్టి మనం ప్రశాంతంగా ఉండాల్సినటువంటి పని, ప్రశాంతంగా ఉండేటువంటి దీపం ఏ విధంగా ఒక చేతిలో ఉండాల్సిందే, ఇంకొక వైపున వీరత్వంతో పోరాడాల్సినటువంటి ఖడ్గం ఇంకొక చేతిలో ఉండాల్సిందే. ధర్మరాజు వీళ్ళు పాండవులు కేవలం యుద్ధం, భగవద్గీత ఉద్భవించింది యుద్ధం చేయడానికి మాత్రం కాదు, ఇంకా అవకాశం లేదు, పూర్తిగా శాంతి మాత్రమే ఉంది, ఇంకా నీకు పోరాడడానికి ఇంకేమీ లేదు చేతిలో, నిన్ను చంపబడడం తప్ప, నిన్ను వెలివేయడం తప్ప. ఆ స్థితిలో అర్జునుడు యుద్ధ భూమికి వచ్చాడు. మనం ఈరోజు భారత మాత యొక్క స్థితి ఏ విధంగా ఉంది అంటే మనల్ని ఆక్యుపై చేసేది లేదు, ఇంకొకరు వెళ్ళి మన కల్చరే పాటించు, మన దీన్ని మాత్రమే అనేది లేదు. దేవుడున్నాడు, ఎక్కడున్నాడు? మొదట విగ్రహంలో ఉన్నాడు. విగ్రహం మాత్రమే దేవుడా? లేదు, బయటకు వచ్చావు. పక్షులు ఉసిరిక చెట్లో ఉన్నాడు, పక్కన ఉన్నటువంటి శమీ వృక్షంలో ఉన్నాడు. దేవత్వాన్ని రాళ్లలో చూసిన దేవత్వాన్ని వృక్షాలలో కూడా చూడబడుతున్నది. మాసంలో కూడా, గత మాసంలో చూసుకున్నట్టయితే శమీ వృక్షంలో చూసుకున్నాం, ఈ మాసంలో ఉసిరి వృక్షంలో చూసుకున్నాం, అరటి వృక్షంలో చూసుకుంటాం. ప్రతి వృక్షంలో కూడా, చెట్టులో కూడా, అణువులో కూడా భగవతత్వం ఉన్నది అని చెప్పబడేటువంటిది భారతీయ సంస్కృతి. తర్వాత ఏ దేవుడికి వెళ్ళినా ఒక జీవం, ఆవులో చూస్తాం, సింహంలో చూస్తాం, కుక్కలో చూస్తాం, బలిలో చూస్తాం. భూషణుడు, మీరు ఎవరైనా బాగా యోగా గట్టిగా పట్టుకోవాలి అని అనుకున్నటువంటి వాళ్ళు, యోగా నాకు బాగా రావాలి అనుకున్నటువంటి వాళ్ళు వాసిష్టం, యోగ వాసిష్టం ఇది చదవాల్సినటువంటి అవకాశం చాలా. అందులో వాసిష్ఠుడు రాముడికి చెప్పేటువంటి తత్వము ఒకటి వస్తుంది యోగ వాసిష్టంలో, మనః ప్రశమన ఉపాయ యోగ అని. ఇది చెప్పేటప్పుడు కాకి గురించి భూషణుడు అనేటువంటి కథ వస్తుంది. నేను ఇప్పుడు మీకు చెప్పే అంత టైం లేదు, మీకు వినే అంత ఓపిక ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సాధన చేసుకునేటువంటి పద్ధతి. కాబట్టి గూగుల్ డౌన్లోడ్ యోగ వాసిష్టం డౌన్లోడ్ చేసుకోండి. 3000 పేజీలు ఉంటుంది. 3000 పేజీలు చదవడానికి కొంతమందికి 5-6 జన్మలు కూడా కావాల్సి వస్తుంది. సాధకులకి మహా అయితే 2-3 సంవత్సరాల్లో చదివేస్తారు 3000 పేజీలు కూడా. రోజు ఒక 2 పేజీలు చదివేటువంటి ప్రయత్నం చేయండి. 365 రోజులకి 700 అయిపోతాయి, ఇంకొక 365 రోజులకి 700, ఇంకొక 365 రోజులకి దీన్ని రోజు 2 పేజీలు చదివితే 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. దాంట్లో భూషణుడు అనే కథ కాకికి సంబంధించిన కథ, సూర్యుడికి సంబంధించిన కథ, వశిష్ఠుడు రాముడికి చెప్పినటువంటి కథల్లో ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ భారతీయ సంస్కృతి ఏదే విధంగా ఉంది అనేటువంటి చెప్పడానికి విశేషమైనటువంటిది. రా అనేటువంటి అద్భుతమైనటువంటి పదం, మా అనేటువంటి అద్భుతమైనటువంటి అక్షరం, రామ అనేటువంటి అద్భుతమైనటువంటి పదం ఏ విధంగా సృజించబడింది. అయనం అన్నాము కదలిక, నారాయణ, అయన ఉంది కదలిక, అయనం అంటే కదలిక, నారా అంటే లోపల కదలిక, జీవం యొక్క కదలిక, జీవం యొక్క కదలిక. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో రా తీసేస్తాము, నారాయణలో నుండి రా తీసేస్తే ఏమవుతుంది? నా అయన, నాయనాయ, నాయనాయ అంటే కదలిక ఆగిపోయింది. శివ అంటే శుభం, లోపల కదులుతున్నటువంటిది శుభం.
శివ ఆ కదలిక తీసేస్తే ఏమైపోయింది? శివం ఉంది, తీసేసింది ఏమైపోయింది? ఇప్పుడు 70 కేజీలు 90 కేజీలు 100 కేజీలు ఉన్నాయి ఒక్కొక్క బాడీలో. ఈ లోపల కదులుతుండేటువంటి శక్తి ఉందనుకోండి, చెయ్యి కదులుతుంది, కాలు కదులుతుంది, ఒక శరీరం కూర్చున్న లేపగలుగుతున్నాం, ఈజీగా నడుస్తున్నాం. ఈ కదలిక ఆగిపోయింది. ఎంతమంది కావాలి కదిలించడానికి? కనీసం నలుగురు కావాల్సి వస్తుంది. అంటే నలుగురు కదిలించేటువంటి శక్తి నువ్వు ఉన్నావు కాబట్టి శరీరం ఆటోమేటిక్గా కదులుతుంది. ఇది ఉన్నప్పుడు మనం లోపలికి వెళ్ళేటువంటి తత్వం ఏదైతే ఉందో అది నమశివాయ. లోపలికి వెళ్ళేటువంటి తత్వం నమశివాయ. ఆ మా తీసేసాం అనుకోండి ఏమైపోతుంది? నశివాయ. ఆ రా ఆ మా తారక మంత్రం. నువ్వు రాముణ్ణి కొలిచే రామ అనేటువంటి పాదం కొలిస్తే ఇటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రాల్లో నీ లోపలికి వెళ్ళగలిగే శక్తి, నీ ఎంత లోపల వెళ్ళగలుగుతావో నేనెవరు అనేటువంటి శక్తి వస్తుంది. మంత్ర పరిధిని దాటిపోయే శక్తి వస్తుంది. పైగా ఇటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రాల్లో ప్రాణరూపం అయినటువంటి ఆంజనేయుడు, ఆ ప్రాణరూపం మన కుటుంబాల్లో అప్కమింగ్ మెంబర్స్, అంటే నువ్వు ఒక్కడవే బాగుండడమే కాదు, అప్కమింగ్ ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అప్కమింగ్ మెంబర్స్ ఉంటారు. ఎవరు ఉంటారు? ఎవరో పుట్టే పిల్లలు, మన వాళ్ళు కావచ్చు, ఫస్ట్ జనరేషన్ కావచ్చు, సెకండ్ జనరేషన్. ఎప్పటికైనా పిల్లలు రాకుండా ఉంటారా మన కుటుంబాల్లో? ఇది మనం చేస్తే మన కుటుంబంలో రాబోయేటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా హ్యాపీనెస్ పొందుతారు. మనం పొందినటువంటి లైఫ్ కొంతనే ఉంటుంది, ఆనందం. రాబోయే రోజుల్లో ఇటువంటివి మనం ఈ పరిసరాల్లో ఎక్కువగా చేసుకున్నట్లయితే ఇంకా ఎక్కువగా ఉపలబ్ధమవుతుంది. కాబట్టి రామనామ జపం ఒక 5 నిమిషాలే, ఎక్కువ సమయం లేదు, కేవలం 5 నిమిషాలు. సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ లేదా సైలెంట్ మోడ్, ఎవరి ఫోను మోగకూడదు. రెడీనా? మరి సెల్ ఫోన్లో సైలెంట్ లో పెట్టుకున్నారా? 5 నిమిషాలు, కేవలం 5 నిమిషాలు వెళ్ళిపోతుంది. ఈ వెనక్కి వెళ్ళిపోవడం కొంచెం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాను అని ఒక క్వశ్చన్ వేసుకోవాలి. అదొకటి నడిస్తే మనసు ప్రజెంట్ లెక్క వస్తుంది. రెండోది, మనసు సైలెంట్ గా ఉండలేదు, అది కంపరంలో ఎక్కువ ఉంటుంది. అందుకోసము ఆ చెయ్యి కదులుతుంటుంది, కాలు కదులుతుంటుంది, ఏదో ఒకటి కదులుతూనే ఉంటుంది శరీరంలో. సిగరెట్లు తాగడం అలవాటు ఎట్లయిందంటే ఏది ఊరికే ఉండలేరు కాబట్టి ఏదో ఒకటి చేయాలి. కాబట్టి సిగరెట్లు తాగడం కూడా అలవాటైంది జనాలకి. ముఖ్యంగా లేడీస్ తోనే స్టార్ట్ అయింది సిగరెట్లు తాగడం అనేటువంటిది. మన దేశంలో కాదు, పరాయి దేశాల్లో. శీతలం ఉంది, వేడి కావాలి, మన ఇంత కాంతి లేదు వాళ్ళకి ఏదో 3 గంటల సూర్యుడు 4 గంటలు వస్తాడు, అంత చీకటే ఎక్కువ కాలం, వేడి కావాలి. కాబట్టి మనసు ఊరికే ఉండలేదు, ఏదో ఒకటి చేయాలి. కాబట్టి అక్కడ ఏదో ఒకటి కణాన్ని డిస్టర్బ్ చేస్తాం. సైలెన్స్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్, దాన్ని జీవితంలో పెంపొందించుకోవాలి. మూడవది ముఖ్యమైనది, లోపలికి వెళ్ళే వాళ్ళకి, లోపలికి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళకి గతంలో వెళ్ళకూడదు. రెండవది మౌనంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మూడవది ముఖ్యమైనటువంటిది, ఎక్కువ సమయం కళ్ళు మూసేటువంటి ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళకి లోపలికి వెళ్ళగలిగే, వాళ్ళ లోపలికి వెళ్ళిపోయి మనసు ప్రశాంతమయ్యే స్థితిని సాధించుకుంటారు. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఫస్ట్ది ఏమిటి? వెనక్కి పోకూడదు. గతంలో ఏమైనా జరిగింది ఆ గుణపాఠం పెట్టుకోవాలి, గుణపాఠం నేర్చుకోవాలి. తర్వాత రెండోసారి అదే తప్పు జరగకుండా చూసుకోవాలి. గుణపాఠం నేర్చుకోలేదు అంటే నీకు అది గుర్తు వస్తూనే ఉంటుంది. లెర్న్ లెసన్ ఫ్రమ్ ద పాస్ట్. మీ గతంలో ఏదైనా జరిగితే దాని నుండి లెసన్ నేర్చుకో. అది మళ్ళీ నువ్వు మనసు వెనక్కిపోతుందంటే నీకు లెసన్ రాలేదు అని అర్థం. కాబట్టి గతాన్ని గుర్తు పెట్టుకున్నా కూడా దాంట్లో లెసన్ తీసుకొని గతాన్ని వదిలేసి. రెండవది, ఎక్కువ కాలం సైలెన్స్ గా ఉండేది నేర్చుకోవడం. మూడవది, కళ్ళు మూసుకుంటూ ఉండడం, ఎక్కువగా కళ్ళు మూసుకుంటూ ఉండడం. ఇది అలవాటైతేలే ప్రేమ, కరుణ, మన హృదయం అంతా, ఇదే విషయం చెప్పాను లాస్ట్ టైం మన భోజనాల్లో, మన హృదయం అంతా కఠినమైపోయింది, పాషాణమైపోయింది. కరుణ అనేది ఇంకిపోయింది. బావిలో నీరు ఏ విధంగా పూర్తిగా పైకుండాలో ఆ కరుణ, ప్రేమ అనేటువంటివి ఇంకిపోయాయి. అందరూ, ప్రతి ఒక్కరూ కూడా నాకు ప్రేమ కావాలి, నాకు ప్రేమ ఇవ్వటం లేదు, నాకు అది ఇవ్వటం లేదు. నా తండ్రి, ఒక తండ్రి అంటాడు కొడుకుని చూసుకోవటం లేదు. నిన్ననే హైదరాబాద్ ఉదయం వెళ్ళొచ్చాను. ఒక పెద్ద ఆయన కెనడాలో చనిపోయారు, హైదరాబాద్లో. అంటే బాడీని తీసుకొని రావడానికి దాదాపు 30 లక్షలు ఖర్చు అవుతాయి. ఒక హైదరాబాద్లో ఆయన
మా కెనడాలో చనిపోతారు. ఎందుకు తీసుకెళ్లారో తెలిసిన, ఇక్కడ ఉండి ధర్మ కార్యాలు, సేవా కార్యాలు అన్ని చేసేటువంటి వాడు ఎల్ఎన్ రెడ్డి గారు అని ఒక పెద్ద ఆయన. మనం ఇక్కడికి కూడా వచ్చాడు ఒకసారి, మన వనభోజనాలకు కూడా వచ్చాడు గతంలో. అక్కడ ఉసిరి చెట్టుగా అప్పుడు చేసుకున్నాం, ఆ తోటలో చేసుకున్నప్పుడు. ఆయన దేవాలయాలు కట్టేదానికి దానికి అంతా కూడా ధర్మ కార్యాలకి ఏదైనా నిలబడేవాడు. 100 ఎకరాల ఆస్తి దండిగా ఉంది. 2 కొడుకులు, నేను పేరు కూడా చెప్తున్నా. వాళ్ళు బాధపడుతున్నారు. ఎప్పుడు కూడా ఎన్ని సమాజ కార్యాలు చేస్తున్నాడు అంటే ఆ డబ్బు అంతా వెదవ డబ్బు అయిపోతుంది. వెళ్ళాడు, తీసుకెళ్లారు. 2 కొడుకులు కెనడాలో పెట్టుకున్నారు. ఒక 3 నెలల పాటు బాగానే ఉన్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు ఎవరైనా ఇక్కడికి నుండి తీసుకురావడానికి. అక్కడికి వెళ్ళినా పని ప్రారంభం చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఒక 2 ఎకరాలు అక్కడ గ్యాదర్ చేసి కొంతమంది రామనామని చెప్పుకుంటూ అక్కడ ఉండేటువంటి వాళ్ళతో ఒక 2 ఎకరాల్లో మనం చిన్నగా అందరూ కలిసి ఏదైనా చేద్దామని ఒక పెద్ద డొనేషన్ కూడా ఇస్తామని చెప్పాడంట కెనడాలో. ఇది ఎక్కువ వినండి కొంచెం ఓపిక. కాకపోతే ఆయన ఇంకా మనసు లేదు, ఎప్పుడు కూడా ఇండియాకి రావాలి. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో అవుట్ సైడ్ అబ్రాడ్. ఒక వారం రోజులు బాగానే ఉంటుంది, వారం రోజుల తర్వాత అదంతా పనికిరాని చెత్త ఇక్కడికి ఎప్పుడెప్పుడు వచ్చేయాలని చాలా మంది పేరెంట్స్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటారు. భారతదేశానికి బయటికి వెళితే తప్ప తెలియదు భారతదేశం యొక్క గొప్పతనం. కాబట్టి ఆయన కూడా వెళ్ళాడు, వచ్చేసేదానికి ప్రయత్నం చేశాడు. చాలా చలి, ఆ మనసు తట్టుకోలేకపోయింది. పిల్లల ఒత్తిడి ఎక్కువైంది. అక్కడికి వెళ్తే నువ్వు చేస్తావు. ఆ బాధలు భరించలేక లోపల ఉన్నటువంటి తీవ్రమైనటువంటి చలిలో కూడా బయటకు వెళ్ళేసి ఇక్కడ -డిగ్రీలో టెంపరేచర్ ఉంది. శరీరం దిగులుతో ఉన్నటువంటిది, దాదాపు 120 కేజీల శరీరం తట్టుకోలేకపోయింది. క్షణాల్లో ప్రాణం వదిలిపోయింది. 3 నెలలే ఇక్కడే భాగ్యనగరంలో వాళ్ళ పల్లెలోనో అక్కడే ఉండింటే ఆ మనిషి ఇంకొక 5 సంవత్సరాలన్నా కనీసం బాగా జీవితాన్ని గడపగలిగి ఉండేటువంటి వాళ్ళు. లాస్ట్ మూమెంట్ ఆఫ్ లైఫ్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి కనీసం చివరి సమయం, వెళ్ళగలిగేటువంటి సమయం. ఒక ట్రైన్ జర్నీ, హిమాలయాలకు వెళ్తున్నాను లేదో ఏదో మంచి ప్లేస్కి వెళ్తున్నప్పుడు ట్రైన్ జర్నీ లగేజ్ అంతా సర్దుకొని ఇంకా మా ట్రైన్ వస్తుంది చూసారా, అట్లా మన ట్రైన్ జర్నీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్ ఆఫ్ లైఫ్ అంత హ్యాపీగా ఉండాలి. వెళ్ళిపోయే టైం రెడీగా వస్తున్నానంటే ఆ లగేజ్ తీసుకొని రెడీ పదా అనేటువంటి తృప్తిగా జీవితం గడిపి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే నామజపము ఇందులో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ రోల్ చేస్తుంది. మీరు ఎవరైతే చేస్తారో వాళ్ళకు అటువంటి లైఫ్ సిద్ధిస్తుంది. చివరి గడియ కూడా హ్యాపీగా గడిగేటువంటి మనకు కలిగింది అనుకోండి, మన మెంబర్స్కి ఆటోమేటిక్గా, మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చే జనరేషన్కి అది నర్వస్ సిస్టంలో నుండి అందిపోతుంది వాళ్ళకి. కాబట్టి దిగులు లేదు, సాధన చేద్దాం. రైట్, ప్రశాంతంగా కూర్చొనిద్దాం. చెప్పిన తర్వాత పలకండి. ఒక 2 సార్లు లోపలికి శ్వాస తీసుకొని బయటకు శ్వాసను వదిలేయండి. శ్వాసను బాగా గమనించండి. ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. ఓం శ్రీరామ్